నిన్న ఓపీకి ఒక 25 సంవత్సరాల యువకుడు ఒకరు వచ్చాడు. నేను పీడియాట్రిక్ సర్జన్. నా ఓపీకి 25 years old మేల్, అంటే 25 సంవత్సరాల యువకుడు నా ఓపీకి ఎందుకు వచ్చాడు అనుకున్నా. సరే వచ్చాడు కదా అని చెప్పి ఏంటి అని అడిగాను. తను ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. సార్, నేను కానిస్టేబుల్ సెలక్షన్స్ కి వెళ్ళాను. అక్కడ ఫిజికల్ ఫిట్నెస్ ఎగ్జామినేషన్ లో మొత్తం ఎగ్జామిన్ చేసి నీకు కుడివైపు టెస్టిస్ అనేది కిందికి రాలేదు, నీకు అన్డిసెండెడ్ టెస్టిస్ అనే ఇబ్బంది ఉంది, నీ వెళ్ళి డాక్టర్ కి చూయించుకోమని చెప్పాడు. 25 సంవత్సరాలు ఒక టెస్టిస్ అనేది కిందికి రాకపోతే మరి తను ఏం చేస్తున్నాడు? ఇదే క్వశ్చన్ అడిగాను నేను. ఇన్ని సంవత్సరాలు టెస్టిస్ అనేది కిందికి రాకపోతే మీరేం చేస్తున్నారు, మీరెందుకు స్వతహాగా చూయించుకోలేదు అని. తను చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? సార్, ఇది కిందికి రాలేదని చెప్పి నాకు అనిపించింది, కానీ వస్తుందేమో నేను అనుకున్నాను. మా ఫ్రెండ్స్ అడిగితే వయసు పెరిగే కొద్ది అదే వస్తుంది అన్నారు, అందుకే వెయిట్ చేస్తున్నా అని చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారు? 25 సంవత్సరాలు వెయిట్ చేస్తారా టెస్టిస్ కిందికి రావడానికి? సో అది మన జనాల్లో ఉన్న అవేర్నెస్. అన్డిసెండెడ్ టెస్టిస్ అనేది ఫస్ట్ 6 months ఆఫ్ లైఫ్ వెయిట్ చేస్తాం. 6 months లో రాకపోతే ఆపరేషన్ చేసుకుంటాం. ఆపరేషన్ చేస్తే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో అంత ఈజీగా డయాగ్నోస్ చేసి అంత ఈజీగా ట్రీట్ చేసే కండిషన్ ని అవేర్నెస్ లేకపోవడం వల్ల 25 years నుంచి అలా ఉంచుకొని ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు ట్రీట్మెంట్ కోసం. ఇప్పటికీ ఆ టెస్టిస్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఆపరేషన్ చేస్తాను, కానీ దాని అవుట్కమ్ ఏంటి, నా రిజల్ట్ ఏంటి, గొప్పగా ఉండదు. సో ఇలాంటివి మన సొసైటీలో చాలా కామన్ గా జరుగుతుంది. అందుకే ఈ చెడ్డీ బడ్డీ క్యాంపెయిన్ ని స్టార్ట్ చేశాను. అట్లీస్ట్ అవేర్నెస్ పెరిగితే కండిషన్స్ అర్లీగా గుర్తించి పీడియాట్రిక్ సర్జన్ కి అర్లీగా రెఫర్ అవుతాయని. సో దయచేసి మీ చుట్టుపక్కల ఎవరైనా పిల్లలు ఇలా టెస్టిస్ కిందికి రాకుండా ఉంటే మీకు తెలిస్తే, ఎందుకంటే చాలాసార్లు ఈ విషయాలు బయటికి తెలియ అవసరం, అలా ఏమైనా తెలిస్తే దయచేసి వాళ్ళని వెంటనే మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిక్ సర్జన్ దగ్గరికి పంపించారు. ఎందుకంటే దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంది, రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది.